brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. 14 ఏళ్లు ఉద్యమం చేసిన పార్టీ, 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే ఇంతలా మారిపోయిందా? ఒకప్పుడు రాష్ట్రం కోసం పోరాడిన పార్టీ ఇప్పుడు అపోజిషన్ లో ప్రజల పక్షాన ఆ స్థాయిలో ఫైట్ చేయలేకపోతుందా? ఏమో మరి. గలం తగ్గిన గులాబీ దళాన్ని చూస్తుంటే ప్రజల్లో అలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. బీఆర్ఎస్ లో ఫైర్ తగ్గిందా? ప్రకటనలేనా? ప్రత్యక్ష పోరాటాలు లేవా? భవన్ దాటని కార్ పార్టీ కార్యాచరణ. పోరాటాలకి కేర్ ఆఫ్, ఉద్యమానికి ఉరఫ్ అన్నట్టుగా కొన్నేళ్ల పాటు ప్రజాక్షేత్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను సాధించి స్వరాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారం కూడా చెలాయించింది. అలాంటి పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంగా ఆ స్థాయిలో పవర్ చూపటం లేదనే చర్చ మొదలైంది. ప్రతిపక్షంగా ప్రజల గొంతుకై ప్రభుత్వ వైఫల్యాలపై యుద్ధం చేస్తామంటున్న గులాబీ సేన ఆ విషయంలో కేవలం ప్రకటనలకే పరిమితమవుతుందా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ప్రభుత్వంపై విరుచుకుపడిన బీఆర్ఎస్ సడన్ గా ఎందుకు సైలెంట్ అయిందనే చర్చ నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి 15 నెలలవుతోంది. అయితే అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సక్సెస్ కాలేకపోయిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మొదట్లో హడావుడి చేసిన గులాబీ నేతలు ఇప్పుడు కామ్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. అప్పట్లో రోడ్డెక్కిన నేతలు ఇప్పుడు ప్రకటనలతో సరిపెట్టేస్తున్నారు. ప్రజా వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై పోరుబాట పడతామంటూ ప్రకటనలు చేసిన గులాబీ అధిష్టానం వాటిని కేవలం ప్రకటనలకే పరిమితం చేసింది అనే టాక్ వినపడుతోంది. కృష్ణానది జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటూ అప్పుడెప్పుడో నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించిన బీఆర్ఎస్ ఆ తర్వాత కేఆర్ఎంబీ అంశాన్ని కీలకమైన దక్షిణ తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయింది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా మరోసారి కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుందంటూ హడావిడి చేస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లే తప్ప ప్రత్యక్ష పోరాటానికి మాత్రం ముందుకు రావటం లేదు. హైదరాబాద్ నగరంలో హైడ్రా, మూసి ప్రక్షాళన అంశాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ఊహించినంత మైలేజ్ సాధించలేకపోయింది. కూల్చివేతలపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేశారు. బాధితుల తరపున న్యాయ పోరాటమూ చేస్తున్నారు. అయితే ఈ అంశంలో గ్రౌండ్ లోకి దూకుడుగా వెళ్లిన బీజేపీ బీఆర్ఎస్ కి క్రెడిట్ దక్కకుండా హైజాక్ చేసిందనే అభిప్రాయం ఉంది. దీంతో గులాబీ దళం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో పడింది. హైడ్రా పేరుతో ఎక్కడ కూల్చివేతలు చేపట్టినా బుల్డోజర్స్ కి అడ్డం పడిపోతామంటూ ప్రకటనలు చేసిన బీఆర్ఎస్ నేతలు ఎక్కడా వాటిని అడ్డుకున్న దాఖలాలు కనిపించట్లేదు. కనీసం ప్రజలను సమీకరించి ఈ అంశంపై పోరాటం కూడా చేయలేదు. గురుకులాల సమస్యలు, అక్కడ విద్యార్థుల మరణాలు, ఫుడ్ పాయిజనింగ్ అంశాలపై క్షేత్రస్థాయి పర్యటనలు చేసిన పార్టీ కమిటీ అధినేతకు నివేదిక కూడా ఇచ్చింది. అయినా దానిపై బీఆర్ఎస్ కార్యాచరణ ఏంటనేది ఇప్పటికే క్లారిటీ లేదు. ఇటీవల పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలపై ఇక దంచుడే అంటూ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ పంపించారు కేసీఆర్. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభతో రీఎంట్రీ గ్రాండ్ గా ఉంటుంది అనే సంకేతాలు ఇచ్చారు. కానీ అవన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి తప్ప కార్యాచరణ మాత్రం తెలంగాణ భవన్ గేటు కూడా దాటలేదు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజలంతా మళ్లీ కేసీఆరే కావాలంటున్నారని బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రజా పోరాటాలు చేయటంలో మాత్రం విఫలమవుతున్నారన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. నాడు వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను ఉద్యమ బాట పట్టించిన గులాబీ పార్టీ ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్షంగా దూకుడు పెంచుతుందేమో చూడాలి.